హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సోయా చంక్స్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుందండి. సో ఇది మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి. సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మీరు నా వీడియోస్ చూడకపోతే చూడండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఇక్కడ నేను మీల్ మేకర్ తీసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి. దాని తర్వాత చల్లని వాటర్తో వాష్ చేసుకొని వాటర్ అంతా స్క్వీజ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇవి కూడా అరగంట నానబెట్టి పెట్టుకున్నాను. ముందుగా మనం మీల్ మేకర్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఉప్పు యాడ్ చేసుకోవాలండి. పసుపు, కారం, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 2 టీ స్పూన్స్, గరం మసాలా 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత పెరుగు ఒక చిన్న కప్తో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలన్నీ బాగా పట్టేటట్టు మీల్ మేకర్కి పక్కన పెట్టుకోవాలి కాసేపు. ఇది ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. దాంతోపాటు ఘీ కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం గోల్డెన్ ఫ్రై అవ్వాలండి బాగా. ఇలాగా గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చాక మనం దీంట్లో టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. చాప్ టొమాటోస్ ఇవి కొంచెం ఫ్రై చేసుకొని కొత్తిమీర, పుదీనా తరుక్కొని వేసుకోవాలి. వేరే గిన్నెలో వాటర్ పెట్టుకున్నానండి రైస్ బాయిల్ చేసుకోవడానికి. దాంట్లో కొంచెం హోల్ గరం మసాలా అంటే చెక్క, లవంగాలు, యాలక్కలు అన్నీ యాడ్ చేసుకోవాలి. తేజ్పత్తా కూడా యాడ్ చేసుకోవాలి మనం దీంట్లో, అంటే బిర్యానీ ఆకు అంటాం కదా, బే లీవ్స్. ఇది సాల్ట్ బాగా ఎక్కువ యాడ్ చేసుకోవాలండి. మనకి సీ వాటర్ లాగా ఉండాలన్నమాట టేస్ట్. వాటర్ టేస్ట్ చేస్తే సో ఇక్కడ మన ఆనియన్స్ మసాలా అంతా కొంచెం ఫ్రై అయ్యాయి కదా, దాంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ యాడ్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా కడిగి వేసేసుకోవాలి ఆ బౌల్లోదే. ఇది 10 మినిట్స్ కంటే ఎక్కువ కుక్ చేసుకోకూడదండి మనం. కేవరా వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను. 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుంది దీనివల్ల. కావాలంటే మీరు స్కిప్ చేయొచ్చు. దీంట్లో కూడా సేమ్ అలాగే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది రెడీ అయిందండి మీల్ మేకరు. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి కదండి, దీంట్లో రైస్ యాడ్ చేసుకుంటున్నాను నేను. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మెతుకులు స్టిక్ అవ్వకుండా పొడి పొడిగా వస్తాయన్నమాట మనకి. సో ఇలాగా మనకి 80% వరకు రైస్ కుక్ అయిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు నేను ఇది వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. సో ఇలాగా రైస్ పొడి పొడిగా ఉండాలన్నమాట మనకి. సో ఇక్కడ మీల్ మేకర్ కూడా స్టవ్ మీద పెట్టుకొని, స్టవ్ ఆన్ చేయకూడదండి అప్పుడే. ఫస్ట్ మనం ఇలాగా లేయరింగ్ లాగా చేసుకోవాలి. రైస్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఒకే దగ్గర ఎక్కువగా కాకుండా మొత్తం ఒకే ఈక్వల్గా ఉండేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలండి మనం. చూసారు కదా, ఇలాగా మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం పుదీనా వేసుకోవాలి. కొంచెం కట్ చేసుకున్న పుదీనా, ఘీ యాడ్ చేసుకోవాలండి మంచి ఫ్లేవర్ కోసం. మీరు ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత గరం మసాలా 1 టీ స్పూన్,
నేను ఇక్కడ ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను, రెడ్ అండ్ ఎల్లో కలర్. మీరు ఏదో ఒక కలర్ యూస్ చేసుకోవచ్చు. ఇలాగా వేసుకోవాలి. వేసుకొని మనం మూత పెట్టేయాలండి. పెట్టేసి ఒక 5 మినిట్స్ మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇది పైన బరువు కోసం ఏదైనా ఒక బరువు వస్తువు ఏదైనా పెట్టుకోవాలి మనం, దమ్ అంతా లోపలే ఉన్నట్టు. సో చూసారు కదా, ఇక్కడ 5 మినిట్స్ అయ్యాయండి. ఇప్పుడు నేను ఇది లో ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. మన బిర్యానీ రెడీ అయిందండి. సో వెంటనే కాకుండా ఒక 10 మినిట్స్ అలాగే వదిలేయాలి. సో ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఇలాగ తీసుకొని మనం పక్క నుంచి ఒకే సైడ్ నుంచి తీసుకోవాలి. ఎప్పుడూను మొత్తం కలిపేస్తే అంతా మిక్స్ అయిపోతుంది మనకి. సో బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.